సాల్వ్ 18 minus 4x is equal to 54 root 2 whole to the power 3x minus 2. 18ని 392గా రాసుకున్నాను, 54 96గా రాసుకున్నాను. చూడండి 96ని 3 cube into 2గా రాసుకున్నాను అనమాట. ఓకే, 3 cube into 2 వస్తుంది. ఇక్కడ 9ని 3 square రాసుకున్నాను, 2ని root 2 whole square రాసుకున్నాను. ఇక్కడ 3 cube into 2 root 2 whole to the 3x minus 2 వస్తుంది. ఇక్కడ 3 squareని root 2 whole square into 8 minus 4x is equal to 3 cube into 2 root 2 whole cube రాసుకున్నాను. ఓకే, టోటల్గా ఈ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా అవుతుందంటే 3 root 2 whole square into 8 minus 4x is equal to 3 root 2 whole cube into 3x minus 2 వస్తుంది. ఇది ఏ ఫామ్లో ఉందంటే a power m into a power n is equal to a power n into n ఫామ్లో ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్ కదా, పవర్స్ ఈక్వల్ అవుతాయి. ఈ పవర్స్ ఇక్కడ వేసుకుంటే 2 into 8 minus 4x is equal to 3 into 3x minus 2. ఈ టోటల్ సాల్వ్ చేస్తే x is equal to 20/7 వస్తుంది.